తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక ఎన్నికలు బలోపేతం చేయటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ దాస్ ముమ్మిడివరం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సి సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి పెనుమచ్చ చిట్టిరాజు, తోట త్రిమూర్తులు, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం గల కారణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు స్థానిక ఎన్నికలు బలపర్చటానికి ఎన్నికలు శాంతియుతంగా జరగాలని సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇంతకు ముందు ఎన్నికలు ఎందుకు ఆపింది, మరల ఇప్పుడు ఎందుకు పెట్టింది కారణం లేదన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సామాన్యులకు ఎన్నో పథకాలు పెట్టరని అన్నారు. ప్రతి సామాన్యుడికి నేరుగా ఇంటి వద్దకే మన ప్రభుత్వం నుండి ప్రతి పథకం అందేలా ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్నను ఈరోజు 3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా మా సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులతో కలిసి స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ పార్టీ బలపరిచే అభ్యర్థులు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపేటట్టుగా అందరికీ కోఆపరేట్ చేయమని చెప్పేటట్టు ఇవాళ ఒకసారి మేము అందరం కలిసి సమావేశం జరుపుకున్నాం. ఇట్లాగనే నిన్న కాకినాడలో కూడా మరి సహచర ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ అనుకూలమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయ పరంపర ముగించే పరిస్థితులు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి గతంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎందుకు ఆపిందో తెలియదు, మళ్ళీ ఎందుకు ప్రారంభించారో అర్థం కావట్లేదు. అయినా కూడా మేము ఎన్నికలకు ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ సిద్ధమే. మరి మా నాయకుని ఆదేశానుసారంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా మరి మన పార్టీ ఎవరైతే బలపరిచామో ఈ స్థానిక ఎన్నికల్లో ఆ అభ్యర్థులు గెలిచేటట్టుగా మేమందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. మాలో మీకు ఏ రకమైన చిన్న విభేదాలు కూడా లేవు. ఈ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడు ఒక్కడే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం ముఖ్యమంత్రి. ఆయన ఆదేశానుసారమే పార్టీ పనిచేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం మా కేడర్ అంతా మరి ప్రజలకు సానుకూలంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మరి పరిపాలనలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ పార్టీలకు రహితంగా మరి అందరికీ ప్రయోజనం చేకూరాలనేటువంటి లక్ష్యం. ఈవేళ మరి గ్రామాల్లో చూస్తే ఆ వాతావరణం అత్యంత అనుకూలంగా ఇప్పటికే కనిపిస్తోంది. మరి ఈ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తామని మేము నమ్ముతున్నాం. 3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఒకసారి మా సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ, ఇతర సహచర నాయకులతో కూడా కలిసి మాట్లాడుతున్నాం. మరి నిన్న జరిగినటువంటి కాకినాడలో సమావేశం కానీ, ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశం కానీ చాలా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి రాజమండ్రి కూడా వెళ్తాం. 3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా మరి ప్రతినిధులతో మాట్లాడి మరి మా నాయకుని తాలూకా ఆలోచనలకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నటువంటి నిర్ణయంకి అందరం కలిసి వచ్చాం. ఆ రకంగానే పనిచేస్తాం. విజయ పరంపర కొనసాగిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.